నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్. దిస్ ఇస్ షాహిదా. ఇప్పుడు 39 మంది భార్యలు, 94 మంది పిల్లలతో మొత్తం 200 మందిలో ఒకే కుటుంబంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఒకే కుటుంబంలో ఇంతమంది ఉండడం ఆశ్చర్యపోతున్నారు. భారతదేశంలో నివసిస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబం ఇది. మిజోరంలోని బక్తావంగ్ గ్రామానికి చెందిన జియోనా చానా ఈ మహా సామ్రాజ్యానికి అధిపతి. మిజోరంలో బహుభార్య తత్వానికి ఆచరించిన ఒక వ్యక్తికి ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబం ఉంది. 2021లో తన 76వ ఏట కన్నుమూసిన జియోనా చానా 39 మంది భార్యలు, 94 మంది పిల్లలు, 33 మంది మనవరాళ్లతో కూడిన తన భారీ కుటుంబానికి పెద్దగా వ్యవహరించారు. ఆ భారీ కుటుంబం న్యూ జనరేషన్ హౌస్ అని పిలిచే 100 గదులున్న 4 అంతస్తుల ఇంట్లో కలిసి నివసిస్తోంది. గడిచిన సంవత్సరాల్లో ఈ అసాధారణమైన కుటుంబం అంతర్జాతీయ మీడియా, డాక్యుమెంటరీ దర్శకులు, ప్రపంచవ్యాప్త పర్యాటకుల దృష్టిని ఆకర్షించింది. ఇంత పెద్ద కుటుంబం ఒకే పైకప్పు కింద కలిసి ఎలా జీవిస్తుందో కళ్ళారా చూసేందుకు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు బక్తాంగ్ గ్రామాన్ని సందర్శిస్తున్నారు. ఈ కుటుంబం కథ ప్రముఖ రిప్లీస్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ లో కూడా ప్రచురితమైంది. ఇంత పెద్ద కుటుంబాన్ని నిర్వహించడం అంత తేలికైన పని కాదు. ప్రతిరోజు పెద్ద మొత్తంలో ఆహారం తయారు చేస్తారు. ఇంటి పనులు కుటుంబ సభ్యుల మధ్య విభజించడంతో ఎవరి పనులు వారు చేసేస్తుంటారు. కొందరు వంటలో సహాయం చేస్తే మరికొందరు వ్యవసాయం, శుభ్రపరచడం, నిర్వహణ, ఇతర బాధ్యతలను చూసుకుంటారు. కేవలం వంట గదిని చూస్తేనే సందర్శకులు ఆశ్చర్యపోతారు. ఆ కుటుంబం ప్రతిరోజు 45 నుంచి 90 కిలోల బియ్యంతో పాటు సుమారు 40 కిలోల బంగాళాదుంపలు, 25 కిలోల కూరగాయలు, 20 కిలోల పప్పు ధాన్యాలు వండుతారని నివేదికలు సూచిస్తున్నాయి. ఇక మాంసాహార వంటకాల విషయానికి వస్తే 30 నుంచి 35 కోళ్లు అవసరం కావచ్చు. ఇక భారీ కట్టెల పొయ్యిలపై ఉంచిన పెద్ద పెద్ద పాత్రలు, అల్యూమినియం పాత్రలతో కూడిన ఒక పెద్ద సామూహిక వంటగదిలో వంట జరుగుతుంది. భార్యలు షిఫ్టుల వారీగా భోజనం తయారు చేస్తూ ఉండగా కూతుళ్ళు, కోడళ్ళు ఇంటి రోజువారీ పనులను చూసుకోవడంలో సహాయపడతారని సమాచారం.